నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఆ దేవుణ్ణి గనక స్మరించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే బ్రహ్మ ముహూర్తానికి అంతటి విశిష్టత ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ కాలంలో ఏది చేసినా కూడా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం కూడా రోజు ఒక చాలా మంచి అలవాటు అని కూడా చెప్తూ ఉంటారు. అసలు మరి బ్రహ్మ ముహూర్తంలో చాలా మంది కూడా ఈ ఆర్థిక కష్టాలు ఉంటాయి. అంటే అప్పులు అవ్వటము, లేకపోతే ఎంత కష్టపడినా ఫలితం ఉండకపోవటము, లేకపోతే సంపాదన తక్కువగా ఉండి సరిపోకపోవటము, ఇలాంటి ఆర్థిక కష్టాలు చాలా ఉంటాయి. అలాంటి వారు మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి పనులు చేస్తే, ఎలాంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తాయి అంటారు? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే నేను దీనికి ఒక చిన్న విషయం చెప్పి నేను మొదలు పెడతాను. చాలా మంది అంటుంటారు, ఏముంది కోడి కూడా 5 గంటల లేస్తుంది, ఏం బాగుపడింది, సినిమాలలో చెప్తారు, కోసుకొని తినేస్తున్నారంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కోడి లేచి ధ్యానం చేయదు, కోడి లేచి దాని కెరీర్ గురించి ఏం ఆలోచించదు, కోడి లేచి ఏం పుస్తకం పట్టుకొని చదువుకోదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే, అసలు బ్రహ్మ ముహూర్తం ఎందుకు అంత పవర్ఫుల్? మనకి బ్రహ్మ ముహూర్తం అని పంచాంగంలో కూడా ఉంటుందండి. దాదాపుగా 4 గంటల చిల్లర నుంచి 5 గంటల వరకు ఉంటుంది అది. ఆ సమయాన్ని ఎందుకంత ప్రత్యేకంగా చెప్పారు అంటే, కాస్మిక్ ఎనర్జీ అని ఉంటుంది, యూనివర్సల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో బాగా ఉంటుంది ఆ సమయంలో. ఒకటి. రెండవది, ఆ సమయంలో ఎవరైతే వాళ్ళ గురువుల దగ్గర బీజాక్షర సంబంధంగా ఏదైనా మంత్రం తీసుకొని చేసినా, లేకపోతే ధ్యానం చేసుకున్నా, మూడోది వాళ్ళ వృత్తి గురించి, ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీ యాంకరింగ్ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వేయాలని మీరు అడిగినా, లేకపోతే నేను ఇంకా డెవలప్మెంట్కి ఇంకా బాగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలన్నా, లేకపోతే ఎస్సీఓ చేసేవాళ్ళు అది ఎట్లా ఎస్సీఓ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇంకా థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలనో, లేకపోతే ఒక కలెక్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఆ సమయంలో కొన్ని దేవతామూర్తులు, కొంతమంది ఋషులు భూమి మీదకి వచ్చే సమయం అమ్మ అది బ్రహ్మ ముహూర్తము. దాన్నే బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటారు. అలా ఎవరైతే ఆ సమయంలో దేని గురించి అయితే తపన పడుతుంటారో, ఇప్పుడు తపన పడ్డప్పుడు తపస్సు అంటాం. తపస్సు ఎప్పుడు ఫలించినట్టు? మీకు ఆ దేవతామూర్తి దర్శనం ఇచ్చి, భక్త నీ కోరిక ఏమిటి అని అడిగినప్పుడు కోరిక తీరిస్తే తపస్సు ఫలించినట్టు. ఏ కోరిక తీరకపోతే ఏం లాభం? అలాగ తపన పడేటువంటి వ్యక్తికి ఆ సమయంలో మన కంటికి కనబడకుండానే మన ఎనర్జీ ఆ యొక్క ఏమంటారు, కనబడకుండా ఉండే ఒక ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అయ్యి మన సంకల్పం నెరవేరుతుంది. కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఆ యొక్క సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. మీరు ఇదొక రీజన్. రెండవది, మీరు గమనించినట్లయితే ఎవరికైనా కానీ ఉదయం 4 గంటలకు లేచే అలవాటు ఉందనుకోండి. జనరల్గా అయితే ఏంటి 6కో 7కో 8కో లేస్తారు. కొంతమంది అయితే మరి 11-12 గంటలకు కూడా లేస్తారు అనుకోండి, నైట్ అంతా తెలివేసిండి. మీకు ఏమవుతుంది, ఒక 3 అవర్స్ ముందుగా లేస్తున్నారు. 4 o'clock అంటే 7కి లేవాల్సింది 4కి లేస్తున్నారు అనుకోండి. ఎవ్రీడే 3 అవర్స్ అంటే మంత్లీ ఎన్ని అవర్స్ అవుతుంది? ఆల్మోస్ట్ మీకు ఒక 100 అవర్స్ అవుతుంది. నియర్ బై 100 అవర్స్ అవుతుంది. మనకి 12 నెలలకు కలిపి 1200 అవర్స్ అవుతుంది. 1200 అవర్స్ డివైడెడ్ బై 24 చేయండి. అంటే ఒక 4 రోజులు, ఒక 100 గంటలు అయితే 4 రోజులు వేసుకుందాం ఉదాహరణకి లెక్కకి. ఇంకో 4 గంటలు మిగులుతుందని రఫ్గా చెప్తున్నా. 100 గంటలు ఈజ్ ఈక్వల్ టు 4 రోజులు. 1200 గంటలు అంటే ఆల్మోస్ట్ మీకు 4 రోజులు ఇంటూ 12 వేసుకోండి. 4 12 48, 48 రోజులు. అంటే 365 రోజులు కాకుండా మీకు ఇంకో 48 రోజులు ఎక్స్ట్రా వచ్చినట్టు. 48 డేస్ మీకు ఎక్స్ట్రా ఉన్నట్టు సంవత్సరంలో. అవునా కదా? మరి 48 డేస్ ఎక్స్ట్రా ఉంది అంటే మీరు ఎంత సాధించవచ్చు? ఆ సమయాన్ని వినియోగించుకుంటే ఎంత సాధించవచ్చు మనం? సో టైం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు 4 o'clock లేవాలి అని అనుకుంటారో, మనం ఏం చేస్తాము, నైట్ కాస్త ఎర్లీగా నిద్రపోతాం. 9కో, కనీసం 9 o'clock 10 o'clock నిద్రపోదాం అనుకుంటాం. నార్మల్గా అయితే 11-12 అవుతుంటుంది చాలామంది ఇళ్ళలో.
ఇప్పుడు 9కి నిద్రపోయారు అనుకోండి, 10, 11, 12, 1, 2, 3, 4, 7 అవర్స్ ఉంటుంది మన చేతిలో. 10కి నిద్రపోయినా 6 అవర్స్ ఎనఫ్ కదా నిద్ర ఎవరికైనా కూడా. ఎప్పుడైతే ఎర్లీగా నిద్రపోతున్నామో ఏం చేస్తాం, కాస్త ఎర్లీగా తింటాం. ఎర్లీ బెడ్, ఎర్లీ ఫుడ్, ఎర్లీ బెడ్ ఆరోగ్యానికి మంచిదా కాదా? చాలా మంచిది. అంటే ఒకవైపు ఆరోగ్యము, ఒకవైపు మనకి ఇన్ని రోజుల సమయం ఉంటుంది, ఆధ్యాత్మికం ఉంటుంది, క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది. అందుకే మా చిన్నప్పుడు పొద్దున్నే లేచి చదువురా తొందరగా గుర్తుంటుందని అంటారు. ఎందుకు? మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మీ థాట్స్ ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంత ఫ్రెష్గా ఉంటుందంటే కాస్మిక్ ఎనర్జీ అంత బాగుంటుంది. ఈ సమయంలో చాలామంది ధ్యానం అంటే ఎంతసేపు మనం ఏదో కూర్చొని అలాగా ఈ మూడో కన్ను ఇలా పెట్టుకొని చూడటమే కాదు, మనము దేని గురించి అయితే మన కెరియర్ పరంగా మనం అభివృద్ధి పరచుకోవడానికి ఆలోచిస్తున్నామో దాని గురించి ఆలోచించడం కూడా ధ్యానమే. ఎందుకు నేనేం చేస్తున్నాను, నా బాస్ ఎందుకు నా మీద అరుస్తున్నాడు, లేకపోతే నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అవుతుంది, సెట్ అవుతుంది. లేదా ఒక మంత్రం తీసుకున్నాం, అలా కూర్చొని ఇక్కడ ధ్యాస పెట్టి ఆ మంత్రాన్ని చేస్తూ ఉన్నాం, దర్శనం కలుగుతుంది. అలాగే మీకు అనేకమైనటువంటి వాటికి అద్భుతమైన సమయం ఈజ్ బ్రాహ్మీ ముహూర్తం. మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఏదైనా అద్భుతం. అసలు మేనిఫెస్టేషన్ మీద మనం ఒక వీడియో చేద్దాం ఎప్పుడైనా. అంత ఏంటంటే ఊరికనే అది రావాలంటే అట్లా కాదు, మీ స్పర్శ అది అక్కడ వెళ్ళి చేయాలి, అది ఖచ్చితంగా పని జరుగుతుంది. మేనిఫెస్టేషన్ ఏదో ఆ ఒక్క గంట కాదు, చాలాసేపు దానికి ఒక లెక్క ఉంటుంది, నేను చెప్తాను మీకు ఒక రోజు ఎప్పుడైనా చేద్దాం దాని మీద. మేనిఫెస్టేషన్ 100% ఎలా పని చేస్తుందో చెప్తాను. సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేస్తే చాలు, వాళ్ళు అనుకుంటే చాలు ఈ బ్రహ్మముహూర్తంలో, అంటే లేచి అది మంత్రం చేసుకుంటారా, లేకపోతే ఒక పూజ చేసుకుంటారా, లేకపోతే ఒక విషయం గురించి థింక్ చేస్తారా. ఒక ఎగ్జాంపుల్, అప్పులే ఉన్నాయి, అసలు ఎందుకు ఉన్నాయి, ఎంత ఉంది, ఎన్ని రోజులు తీరుతారో ఒక పేపర్ మీద రాసుకోవడం, అది అప్పులకు సంబంధించింది. నేను చెప్తానండి మీకు అది ఎట్లా చేయాలనేది. చిన్న టెక్నిక్ అప్పులకు సంబంధించింది, కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది, అప్పులన్నీ క్లియర్ అవుతాయి దానివల్ల. ఓకే గురుగారు, ఇంకొక వీడియో చేద్దాం దాని గురించి, స్పెషల్గా లెంత్ వీడియో. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.